రిమ్స్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ రిమ్స్లో కొత్తగా నిర్మించిన ఆయుష్, హోమియోపతి విభాగాల భవనాలను ఆయన ప్రారంభించారు. అక్కడ అందించే వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీతో పాటు సిబ్బంది రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్కడ పోయినా ఫస్ట్ ఆదిలాబాద్ అన్నిటి ఒక ఈ వైద్యమే కాదు, ఎక్కడ కూడా ఏ శాఖకు పోయినా కూడా ఆదిలాబాద్ ఖాళీలతోటి ఉంటుంది. అందుకొరకే మేము అందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్ వేరు. అటువంటి అధికారులకు మరి రవాణా సౌకర్యంతో పాటు ఇక్కడ అన్ని అకామిడేషన్లు కూడా ఏర్పడిస్తామని చెప్పినాం. తప్పకుండా మరి వేరే ప్రాంతాలకు ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా రావాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలన్నప్పుడు వాళ్ళకి ఏదో స్పెషల్గా ఆదిలాబాద్లో పనిచేస్తే ఈ స్పెషల్ ఇంటెన్సివ్స్ ఉన్నాయనేది కూడా ఉంటే తప్ప రానేది కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా తప్పకుండా పెద్దలు మరి ఎంపీ గారు నేను మళ్ళొకసారి ముఖ్యమంత్రి స్పెషల్గా ఆదిలాబాద్ రిమ్స్ విషయంలో సమయం తీసుకొని మాట్లాడి